ఇరుకుగా మేమందరం కూర్చున్నాం, చాలామంది సేవకులు వచ్చారు అని దేవుడు మరి ఈ విధంగా దేవుడు ఆశీర్వదించడం దేవుని స్తుతిస్తూ ఉన్నాను నేను. హల్లెలూయా. ఎందుకంటే ఇది మనుషుల శక్తి వలన బలం వలన జరిగే పనులు కాదు, కొన్ని దేవుడే ఖచ్చితంగా సహాయం చేయాలి. మరి దేవాది దేవుడు సేవకుని పక్షాన ఉన్నాడని నేను నమ్ముతా ఉన్నాను. గడిచిన దినాల్లో మరి దైవజనులు మరి 40 days దేవుని సన్నిధిలో గడపడం అనేది కూడా చిన్న విషయం కాదు. హల్లెలూయా. 40 దినాలు దేవుని సన్నిధిలో ప్రార్థనలోనూ ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి దేవుడు ఎంతగానో దేవుని సహాయం మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుని నేను స్తుతిస్తా ఉన్నా. హల్లెలూయా. మరి ఆ సపోర్ట్ చేసిన కుటుంబము కానీ మీ సంఘము కానీ మీరు ధన్యులు. మీ దైవజనులు ప్రార్థనలో ఉన్నారంటే నిజంగా మీరు అందరు సపోర్ట్ లేకపోతే అవ్వదు. దేవునితో గడపడం అనేది ఈ దినాల్లో కొద్దువైపోయింది. చాలామంది దేవునితో గడపలేని పరిస్థితి. కానీ దేవుడు ఆ ప్రేరణ కలిగించి దైవజనుల్ని నిలబెట్టమన్న దేవుని నేను స్తుతించాను. ఆ రోజున అన్న మేము ఇలాగా ఫాస్టింగ్ ఉంటున్నానన్న, ఆ క్లోజింగ్ డే ఇలాగా సండే అన్నప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే మా సంఘంలో కూడా మేము 40 days ప్రేయర్స్ నడిపిస్తూ ఉన్నాము. ఈ కమింగ్ ఫ్రైడే రానున్న శుక్రవారంకి 40వ రోజు అనమాట. అంటే మేము ఫుల్ టైం ఉండట్లేదు, కానీ తను చెప్పినట్టుగానే ఒక పూట నైట్ ప్రతిరోజు రాత్రి 8:30-9 గంటలకు మేము కూడుకొని రాత్రి 12 గంటల వరకు ప్రార్థన చేస్తాం. ఎందుకంటే చాలామంది డ్యూటీలకు వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ ఇబ్బంది పడకుండా టైం మేము పెట్టి మా చర్చ్లో కూడా మేము ఇక ప్రార్థన నడిపించడం జరిగింది. వీటి వల్ల మేము చాలా దీవించబడ్డాం. ఓకే, వాళ్ళందరూ సాక్ష్యాలు ఒక్కొక్కరు వారానికి కొన్ని సాక్ష్యాలు వింటూ ఉంటే నాకు అనిపించింది దేవుని సన్నిధిలో గడపడం ఎంతో మంచిది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనకు సమస్తము దేవుడు అనుగ్రహించగలిగిన దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే సంఘము ఏ విధంగా అయితే ఇలా కూడుకొని ప్రార్థనలోనూ దేవుని సన్నిధిలో గడపడం వల్ల ఏమవుతుందంటే మనము దేవుని సన్నిధిలో బలవంతులుగా మార్చబడతాం. ఆమేన్. శక్తిని పొందుకుంటాం. లేకపోతే నీ మనసు మీద అనేక రకాల దాడులు ఉంటాయి. ఉదయం మొదలుకొని దినం మొదలుకొని ప్రతి రకరకాల దాడుల నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. అనేక పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను బలపరిచి నిలబెడతాడు. దేవుని సన్నిధిలో గడపడం అనేది చాలా అవసరం. సంవత్సరంలో ఖచ్చితంగా కొన్ని దినాలైనా ప్రతి ఒక్కరూ, ఒక సేవకులే కాదు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఉండడం అది మనకు మంచిది. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం గడపాలి. చాలా మంచిది. బైబిల్లోంచి ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. ఒకసారి ఎవరైనా బైబిల్ తీస్తే యెషయా గ్రంథము 52వ అధ్యాయము, ఒకసారి 52వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదివి వినిపించండి. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పి వేసుకొనుము. యెహోవా చాలా ఇక్కడ ఒక సంగతి మనకు వినిపిస్తూ ఉంది. మీ ధూళి దులుపుకోవాలంట. ఎవరికి చెప్తా ఉన్నాడు? యెరూషలేము కుమార్తె. యెరూషలేము అనగా దేవుని యొక్క సంఘమని చాలామంది దైవజనులు కూడా దాన్ని వర్ణిస్తూ ఉంటారు. యెరూషలేము అన్న మాటకి దేవుని సంఘము, సియోను కుమార్తె అన్న దేవుని సంఘం అని చాలామంది వివరిస్తూ ఉంటారు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలిసిన? నీ ధూళి దులుపుకొని. మీ పక్కన వాళ్ళు చెప్పండి, నీ ధూళి దులుపుకోవాలంట. హల్లెలూయా. నీ ధూళి దులుపుకోవాలి. ఇంకోటి ఏమనుంది? ధూళి దులుపుకోవాలి. ఇంకోటి ఏం మాట? ఇంకోటి ఏంటి? లేచి కూర్చోవాలంట. ఇంకోటి ఏమంటే మెడకట్లు తెంపేయాలి. ఈ 3 విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఏమేన్? ఫస్ట్ ఏంటి? ధూళి దులపబడాలి, లెగిసి కూర్చోవాలి, ఇంకోటి మెడకట్లు తెంచబడాలి. చిన్న ప్రార్థన చేసి వాక్యంలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ మధ్యాహ్నకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడా, ఐ సరెండర్ యు లార్డ్. అయ్యా, నీ ప్రజలు
అయ్యా ఏ మాట కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నారో, ఏ మాట వినాలని ఆశపడతా ఉన్నారో, పరిశుద్ధాత్ముడా మీరు నాతో మాతో మాట్లాడండి. నీ ప్రజలు నాయన ఈ దినాన బలపరచబడాలి, దీవించబడాలి, నీ సన్నిధి చేత తాకబడాలి. పరిశుద్ధాత్ముడా మీ కార్యం మా మధ్యలో జరిగించమని అడుగుతా ఉన్నా ప్రభువా. మీకు మహిమ చెల్లిస్తూ నజరేయుడైన సర్వశక్తి కలిగిన యేసు నామముపేట ప్రార్థించి నమ్మి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్న మాట ఏంటి తెలుసునండి? దేవుని యొక్క సంఘానికి, అంటే సియోను కుమార్తె, సియోను అన్న అర్థం ఏంటంటే దేవుని సంఘము. ఈ అంత్య దినాల్లో దేవుని ప్రజలైన మనం అందరినీ చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటి తెలిసిన? మన దులుపుకోవాలి. బైబిల్లో మీరు ఒక సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులందరికీ పాదాలు కడుగుతూ ఉంటే పేతురు ఏమంటాడు తెలిసిన? అయ్యా నా ఒళ్ళంతా కడిగేసేయి మళ్ళీ అంటాడు. అంటే అప్పుడు ఏమంటాడు యేసు ప్రభు? ఒళ్ళంతా కడగన అవసరం లేదు, మీరు బయటికి వెళ్తారు కదా, మీ పాదాలు కడుగుతానని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి పరిచర్య చేస్తాడు. అవునా కదా? ఆ సంగతి మీకు తెలుసా? బైబిల్లో ఈ సంగతి ఉందన్న సంగతి తెలుసా మీకు? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎప్పుడైతే అనుకుంటా ఉన్నాడు పేతురు మరలా నేను కడగబడాలేమో, ఇక్కడ కూడా ఏమని ఉందంటే మన మీద ఉన్న ధూళి దులపబడాలి. ఎవరు దులుపుతారు? చాలామంది అనుకుంటారు సేవకుడు దులపాలేమో. సేవకుడు గట్టిగా వాక్యంతో ప్రకటించి మనల్ని ధూళి దులపాలనుకుంటాం మనం. కానీ క్లియర్గా ఏముంది? నీ ధూళి నువ్వు దులుపుకోవాలి. ఇంకోటి ఏంటి? లెగ్స్ కూర్చోవాలి. ఇంకోటి ఏంటి? నీ మెడకట్లు పెరికి వేయబడాలి, తీసేయాలి. మనం చేయాల్సిన పని. సంగమా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు నువ్వు ఎవరో వచ్చి నన్ను విడిపిస్తారు, ఎవరో వచ్చి నా పక్షాన్ని ఇలా చేస్తారేమో, ఎవరో వచ్చి నన్ను బాగు చేస్తారని చాలామంది ఎక్కడో పడిపోయి అక్కడే ఉంటా ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది తెలిసిన? దేవుని రక్తం చేత ఆల్రెడీ నువ్వు సంఘంలో చేర్చబడ్డావు. హల్లెలూయా. దేవుని యొక్క రక్తము చేత నువ్వు ఆ సంఘంలో చేర్చబడ్డావు. యేసుక్రీస్తుని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించుకున్నావు. ఎప్పుడైతే అంగీకరించావో దేవుడు నీలోనికి వచ్చి నివాసము చేస్తూ ఉన్నాడు. మరి ఏంటి బ్రదర్ మళ్ళీ ధూళి ఎందుకు దులుపుకోవాలి? దేవుడే నాలో ఉన్నాడు కదా, నేను మంచిగా ఉన్నాను కదా, నా ధూళి దులుపుకోవాల్సిన పనేముంది? నేను లెగ్స్ కూర్చోవాల్సిన పనేముంది? నా మెడకట్లు విప్పాల్సిన పనేముంది? ఈ లోకంలో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, నువ్వు సంచరిస్తూ ఉన్నప్పుడు, నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతూ ఉంటుందంటే ఖచ్చితంగా నీకు తెలియకుండా ధూళి నీ మీద పడుతుంది. ఉదయం స్నానం చేస్తాం, 2 రోజులు అలా ఉండగలమా? ఎందుకు ఉండట్లే? మనమే పెద్ద పనులకి వెళ్ళట్లేగా, ఇంట్లోనే ఉంటాం, అయినా ఉండగలమా? వారం రోజులు ఉండగలమా? ఏమనిపిస్తూ ఉంది తెలిసినా? మనకు తెలియకుండానే ఈ డస్ట్ అనేది, ఈ ధూళి అనేది మనల్ని పట్టి మనకు తెలియకుండానే మనకు అపరిశుద్ధము మనలో మనకు తెలియకుండానే ఒక కీడుని కలగజేస్తూ ఉంది. అందుకనే ప్రతి దినమున దేవుని సన్నిధికి నువ్వు వచ్చి ఏం చేయాలి తెలిసిన? ప్రార్థనలోను దేవుని వాక్యములోను నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు ఏమైతే తెలిసిన? నీకు తెలియకుండానే నీ ధూళి దులపబడుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ అనుభవం లేనప్పుడే సంఘంలో ఏమైతే తెలిసిన చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. చాలామంది చాలా రకాల ఇబ్బందులు గురవడానికి గల కారణం ఏంటి తెలిసిన? వారి ధూళి దులపబడట్లా. ఏదో వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, నమ్మేవంటే నమ్ముతూ ఉన్నారు. కానీ ప్రతి దినమున జరగాల్సిన ప్రాసెస్ ఇది. నీ ధూళి దులపబడాలి. ఇంకోటి ఏంటి? నీవు లెగిసి కూర్చోగలగాలి. ఆ ఇబ్బందుల్లో, ఇరుకులో పడిపోయి లేవలేని స్థితిలో ఉన్నావా? నువ్వు లేచి దేవుని సన్నిధిలో కూర్చోగలగాలి. హల్లెలూయా. అంతేకాకుండా నీ మెడకట్లు, నీ మెడ చుట్టూ అనేక రకాల కట్లు నీ మీద పడతా ఉంటాయి. ఒక్కొక్కటి మనం నేర్చుకుందాం. ఇప్పుడు ధూళి గురించి నేను చూపిస్తాను ఒక్కసారి. ఈ ధూళి బైబిల్లో ఇంకెక్కడ రాయబడి ఉందంటే, ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదవండి. నువ్వు నేలకు తిరిగి చాలమ్మా. ఒకసారి 14వ వచనం చదవండి, అదే అధ్యాయం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ ప్రాకుచు ఏం తింటుందంట? బ్రతుకు. ఏది తింటుంది? మన్ను ఆహారంగా ఏది తీసుకుంటా ఉంది? సర్పం. మీ అందరికి తెలుసా?
చాలా పాములు కప్పల్ని వాటిని తినొచ్చు, కానీ దానికి దేవుడు ఇచ్చిన శాపం ఏంటి తెలిసినా, అది మన్ను తిని బ్రతుకుతుందంట, నేలను పాకుద్దంట. ఇవి 14వ వచనంలో దాని ఆహారం ఏంటి ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నాడు. 19వ వచనంకి వచ్చేసరికి ఏం చెప్తా ఉన్నాడు, నువ్వు మన్ను నుంచి తీయబడ్డావు. మనందరం దేని నుంచి తీయబడ్డాం? మన్ను నుంచి, అవును కదా. మరలా ఎక్కడికి వెళ్తామంట? మంటికి వెళ్తాం. కానీ దేవుడు ఈ మంటిలో దేవుని మహిమను పెట్టాడు. హల్లెలూయా. దేవుని సంగమా, నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మట్టి దేహంలో ఈ మన్నైన దాంట్లోంచి దేవుడు మహిమను పోశాడు. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతా ఉన్నారో, మనం ఇంకనూ పాపంలో ఉండగానే దేవుడు మన కొరకు నూతనమైన కార్యం జరిగించాడు. హల్లెలూయా. మీరు బైబిల్ గ్రంథంలో రోమాపత్రికలో చూస్తే ఒక మాట ఉంటుంది, మన యొక్క పాపముల నిమిత్తం ఆయన పాపముగా మార్చబడ్డాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఇదంతా ఏమైందంటే, మనమేమో అనీతిమంతులమి, మనమేమో పాపంలో ఉన్నవారు, మట్టిలో ఉన్నవారమే. మనల్ని దేవుడు క్రీస్తుని నమ్మడం ద్వారా, రోమాపత్రిక 3:23-24 ఏమంటో తెలిసిన, మన పాపము నిమిత్తం ఆయన ఏమైపోయాడు? ఆయన పాపముగా మార్చబడ్డాడు. ఒకసారి చదువుతారు రోమాపత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు. రోమాపత్రిక 3:23-24. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారు. కాబట్టి ఎవరంట? నమ్మువారు. ఈ మాట గమనించండి. ఎవరంట? ఎవ్వరు పొందుకోలేకపోతున్నారు, కానీ ఎవరైతే నమ్ముతా ఉన్నారు, నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఎలాగంట? ఉచితముగా నీతిమంతులమని తీర్చబడతా ఉన్నామంట. హల్లెలూయా. ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తూ ఉన్నారు. గమనించండి, ఎప్పుడైతే మనిషి మీదకి పాపం వచ్చిందో, ఈ పాపము దేనికి సాదృశ్యం అంట? ధూళికి సాదృశ్యం. ధూళి, దీనికి మనం చూస్తే ఈ ధూళికి ఫస్ట్ ఈ ధూళి వలన ఏమైతే తెలిసినా, నీ దేహంలో మరణం అనేది వస్తుంది. ఏమొస్తుంది? మరణం వస్తుంది. తర్వాత ఏమొస్తుంది తెలిసినా, ఈ ధూళి వలన బానిసత్వం అనేది వస్తుంది, ఇంకోటి శాపం అనేది వస్తుంది, తీర్పు అనేది వస్తుంది ఈ పాపం వలన. అంతేకాకుండా ఈ పాపం ఎప్పుడైతే మనిషిలోనికి వచ్చిందో, దేనికి ఆహారంగా మార్చబడుతుంది? సర్పానికి ఆహారంగా మార్చబడుతుంది. చాలామంది ప్రభువుని నమ్ముకుంటా ఉన్నాం, దేవుని యందు విశ్వాసం ఉంచుతా ఉన్నాం, క్రీస్తు యందు విశ్వాసం ఉంచి నువ్వు రక్షించబడి నీతిమంతుడిగా మార్చబడ్డావు. కానీ అనేక రోగాలు పాలవడానికి గల కారణం ఏంటో తెలిసిన? అనేక మంది రకరకాల బలహీనతలు, రోగాలు పాలవడానికి గల కారణం ఏంటంటే, దేవుడు మనల్ని నూతనమైన జీవంలోనికి రక్షించుకుని ఉన్నాడు. క్రీస్తుని నమ్మడం అంటే మన పాపమంతా ఆయన మీదకి వెళ్ళిపోయి ఆయన నీతంతా నీ మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. కానీ తీరా చూస్తే చాలామంది బలహీనులుగా ఉంటా ఉన్నారు, చాలామంది రోగగ్రస్తులుగా ఉండడానికి గల కారణం ఏంటి తెలిసిన? వారి మీద తెలియకుండానే ధూళి పడతా ఉంది. ఏం పడతా ఉంది? ఈ ధూళి నువ్వే దులుపుకోవాలి. హల్లెలూయా. క్రీస్తు రక్తము చేత నువ్వు నూతనపరచబడ్డావు, నువ్వు రక్షించబడ్డావు. కానీ నీ మీద దేవుని యొక్క నీతి ఉంది కదా, నువ్వేం చేయాలి? ప్రతిరోజు దేవుని వాక్యము చేత, ప్రార్థన చేత నువ్వు సహవాసం చేయడం వల్ల ఏమవుతావు తెలిసినా, నీవు ధూళి దులుపుకొనబడతా ఉన్నావు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ధూళి నీలో నుంచి దులుపబడతా ఉందో, నువ్వు మరణం నుంచి విడిపించబడతావు. నువ్వు సాతానుడైన సర్పము ఆహారంగా మార్చబడకుండా దేవుడు నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు. లేకపోతే ఏమైతుందో తెలిసినా, సాతానుగాడు కాటేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను హాస్పిటల్లో ఒక ఆవిడకి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. వెళ్తే ఆవిడకి ప్రాబ్లం ఏంటంటే, ఏంటది గాల్ బ్లాడర్లో స్టోన్ ఉందని చెప్పి ప్రాబ్లం అనమాట. ఆ స్టోన్ ఆపరేషన్ చేయాలని చెప్పారు డాక్టర్స్. నేను వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే డాక్టర్లు వారమైతా ఉంది, సరైన రిపోర్ట్స్ వాళ్ళకి తెలియట్లా. ఏంటంటే ప్రాబ్లం, గాల్ బ్లాడర్ నుంచి లివర్ ప్రాబ్లం అంటున్నారు, లివర్ ప్రాబ్లం నుంచి లంగ్స్ ప్రాబ్లం అంటున్నారు, లంగ్స్ నుంచి కిడ్నీ ప్రాబ్లం అంటూ ఉన్నారు, కిడ్నీ ప్రాబ్లం నుంచి హార్ట్ ప్రాబ్లం అంటూ ఉన్నారు. ఇలా తిరుగుతూ ఉన్నాయన్నమాట ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఏంటి ప్రాబ్లము? గాల్ బ్లాడర్ ప్రాబ్లం. హాస్పిటల్ ఎప్పుడైతే జాయిన్ అయిందామా, వెంటనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తిరుగుతూ ఉంటే మనమేమనుకుంటాం, డాక్టర్లు డబ్బులు లాగడానికి భలే చెప్తాం. కానీ నిజంగా వాళ్ళు నిర్ధారించిన ఆ నిర్ధారణ నిజమై ఉండొచ్చు. ఏం జరుగుతూ ఉందంటే, సాతానుడు ఏం చేస్తాడు తెలిసిన? ఒక్క ప్రాబ్లంతో వాడు అటాక్ చేయడం మొదలు పెడితే వాడు ఆహారం ఏంటి? ఏమనుంది వాడు ఆహారం? ధూళి అంట. నీవెప్పుడైతే ఈ ధూళి చేత ఆవరించబడతా ఉన్నావో, ఈ ధూళిని ఆహ్వానిస్తూ ఉన్నావో, ఈ ధూళి వల్ల ఏమవుతావని తెలిసినా, నీకు తెలియకుండా నీ దేహంలో అనేక అవయవాలు వాడికి ఆహారంగా మార్చబడతా ఉన్నాయి.
నేను ఆమె మీద చేసి ప్రార్థన చేయగానే ఆమెలోంచి దురాత్మ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంది. ఏమని తెలిసినా, దయచేసి నువ్వు ప్రార్థన చేయమాక, ఇవన్నీ నేను తినాలనుకుంటున్నాను, కిడ్నీలు తినాలనుకుంటాను అని చెప్తుంది ఆమెలో ఉన్న దురాత్మ. ఓరి నాయన, ఇదేం బాధ, నాకు తెలియలేదు ఎప్పుడు, ఇది ఎలా ఇలా తింటాయా, దెయ్యాలు ఇలా తింటాయా, వాటి ఆహారమా అని నేను వాక్యంలోంచి చూసినప్పుడు నాకు అర్థమైన విషయం ఇది. హల్లెలూయా. అందుకనే ఒక రోగం కానీ నిన్ను అటాక్ చేసినప్పుడు వాటికి లింక్ ఉన్న రోగాలన్నిటినీ టచ్ చేస్తూ ఉంటాడు దుష్టుడైన అపవాది. కానీ యేసుక్రీస్తు చేసింది ఏంటి తెలిసినా, నిన్ను విమోచించాడంట, నిన్ను మరణం నుంచి తప్పించాడు, నిన్ను జీవంలోనికి తీసుకొచ్చాడు, నూతన బలము నీకు ధరింపజేస్తానని దేవుని వాగ్దానం. ఈ వాగ్దానాలన్నీ చూస్తే చాలా బాగుంటుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అమ్మో, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఇవన్నీ విన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ నీకు తెలియకుండానే ఎందుకు ఈ ధూళి నీ మీద పడతా ఉందంటే, నువ్వు బయటికి వెళ్తూ వస్తున్నప్పుడు, నువ్వు అనేక మందిని కలుస్తూ ఉన్నప్పుడు, అనేక మందితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు నీకు తెలియకుండానే ఆ ధూళి నీ మీద పడతా ఉంటుంది. గబాలను చూడండి, ఇప్పుడు మన చుట్టూ ఉన్న ప్రజలందరూ అన్య ప్రజలు, వాళ్ళ మధ్యలో మనం నివాసం చేస్తూ ఉంటాం. గబాలన వాళ్ళు ఎవరో ఎదురొచ్చారనుకో, వాళ్ళు చిచ్చి అని పక్కకి వెళ్ళిపోతూ ఉన్నారనుకో, నీకు తెలియకుండా అది నీ మీద ప్రభావం చూపిస్తుంది. ఫస్ట్ ఏం లేవు ఉత్తిది అనుకుంటావు, కానీ ఏదన్నా నష్టం జరిగిందనుకో దాన్ని నువ్వు నమ్మడం మొదలు పెడతావు. అదేమవుతుందో తెలిసినా, నీ మెడకు మళ్ళా కట్టులాగా ఏర్పడతా ఉంటాయి. ఓకే, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా ఉంటాయి. మన చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం నుంచి మీరు చూసుకుంటూ వస్తే అనేక రకమైన అన్య ఆచారాలు కానీ, అన్య ప్రభావాలు కానీ, ఈ దేవుని వాక్యానికి విరుద్ధమైన పరిస్థితులు కానీ మనకి ఏమవుతా ఉన్నాయో తెలిసినా, నీకు తెలియకుండా కట్టులాగా ఏర్పడతా ఉంటాయి. ఒకరోజు మా అత్తయ్య గారు అంటా ఉన్నారు మా ఇంట్లో, బాబు, ఆమె దేవుని నమ్ముకున్నామే, బాబు ఇది ఈశాన్యం బాబు, ఇటువైపు బరువు ఉండకూడదు బాబు, ఈ బరువు తీసేస్తే బాగుంటుంది అంటే, నాకు ఆ ప్రాబ్లం కాదు కానీ అదే ఎదురింటి వాళ్ళు చెప్పారు బాబు అని చెప్పిందామా. చెప్తే నేను అన్నాను, చిన్న నవ్వుకున్నాను నేను, సరేలేండి ఆంటీ, ప్రాబ్లం ఏం లేదు, మనం దేవునికి ప్రార్థన చేస్తాం కదా, మనకి ఎటువైపు బరువు కూడా మనల్ని ఏది ఎంత మాత్రం హాని చేయదని దేవుని వాక్యం అని ఆమెకు మరలా నేను వాక్యంతో మాట్లాడడం జరిగింది. కానీ పదే ఇట్లాంటివి నువ్వు వినడం వల్ల ఏమవుతా ఉంటుందో తెలిసినా, నీ మెడకి అలాగా కట్లు ఏర్పడతా ఉంటాయి. అందుకనే దేవుని సన్నిధిలో నువ్వు కూర్చొని దేవుని వాక్యము చేత నువ్వు ఉదక స్నానం చేసుకోవాలి. హల్లెలూయా. నిన్ను నువ్వుగా దేవుని వాక్యం చేత నువ్వేం చేయాలి, ఇలాంటి కట్లను తెంచివేయాలి. అనేక రకాల పరిస్థితులు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నేను ఏం చేయబోతా ఉన్నాయి తెలిసినా, నీకు సంకెళ్ళులాగా, నీకు మెడకి కట్లులాగా ఏర్పడతా ఉన్నాయేమో. ఈ రోజున దేవుని జనాంగమా, మనం ఎలా మార్చబడాలి తెలిసినా, దేవుని వాక్యము చేత నీ కట్లు తెంచబడాలి. హల్లెలూయా. నీ చుట్టూన్న మాటలు విర్రగొట్టబడాలి. అనేక రకాల భయాలను కలిగించే మాటలను వింటూ ఉంటాం. కరోనా టైంలో ఎలా విన్నాం మనం, అమ్మో ఇక్కడ చనిపోయారంట, అక్కడ చనిపోయారంట, అందరు చనిపోయేసరికి అందరికీ భయమే, ఎవరిని అటాక్ చేస్తుందో తెలియని పరిస్థితి. నేను అనుకున్నాను అప్పుడు సర్పం ఎంతమందిని తినేసిందో అనిపించింది నాకు, ఆ ఒక్క రోగము. కానీ నువ్వు నిజముగా ఆ ధూళిని నువ్వు దులుపుకోగలిగితే, నీ మీద నీకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి ఇవి. కావలసిగా నువ్వు ధూళేసుకోవు, కావలసిగా నేను ధూళిలో ఉంటాను అనుకోవు, తెలియకుండానే నీ మనసులోనికి చొరబడతా ఉంటాడు సాతానుడు. ఏదో ఒక రూపంలో నీ స్నేహితుడు అయి ఉండొచ్చు, నీ ఇరుగు పొరుగు అయి ఉండొచ్చు, నీ పక్కింటోళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా సరే నేనేం చేస్తూ ఉంటారు తెలిసినా, నీ మీద ధూళి జల్లడానికి నిత్యము ప్రయత్నం చేస్తూ ఉంటారు. సాతానుడు డైరెక్ట్గా నేను అటాక్ చేయడు, ఏదో రకమైన ధూళి వాడికి కావాలి. చూడండి, బెల్లం ఉంటే ఏమొస్తాయి, ఆటోమేటిక్గా చీమలు వస్తాయి, ఈగలు వస్తాయి, ఏమన్నా వస్తాయి. బెల్లం లేదనుకో ఏమీ రావు. అలాగనే నీ మీద పాపం లేదనుకో, నీ మీద ధూళి లేదనుకో, ఏది నిన్ను తాకలేదు. అందుకనే ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నాడు, సియోను కుమార్తె, నీ ధూళి నువ్వు దులుపుకోవాలి. హల్లెలూయా. నీ కట్లు తెంచబడాలి, నువ్వు లేచి కూర్చోవాలి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట మీకు చూపిస్తాను నేను. ఒక్కసారి యోబు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలు. ఒకసారి ఇక్కడ ఒక సంఘటన జరిగిద్ది. యోబు గ్రంథము 2వ అధ్యాయము 12-13. నిలవబడి కనులెత్తి చూసినప్పుడు ఎలుగెత్తి ఏడ్చిరి, కూర్చుండిరి. తర్వాత యోబు 3:25 చదవండి. అదే యోబు గ్రంథము 3. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో
ఇక్కడ 3 విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 2వ అధ్యాయము 12-13 ఏమంటాడు తెలిసిన? తన స్నేహితులు, ఈ స్టోరీ మీకు తెలుసు కదా, మీ అందరికి తెలుసు కదా. యోబు ఒక తూర్పు దేశంలోనే గొప్ప ధనవంతుడు, అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఉన్నాడు, గొప్పగా దీవించాడు దేవుడు అని సాతానుడు అతని మీద ధ్వజమెత్తి తనని నాశనం చేయాలని దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి అతని కష్టం తీసుకొచ్చినప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంది తెలిసిన? అంత గొప్ప ధనవంతుడు. ఇప్పుడు చూడండి, మన భారతదేశంలో ఎవరు ధనవంతులు? అంబానీ, అదానీ, అవునా? ఇలాంటి ధనవంతులు అన్నీ కోల్పోయి రోడ్డు మీద పడిపోతే ఏమంటారు? అందరూ ఏమంటారు? అలాంటి పరిస్థితుల్లో యోబు రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి, సిల్ల పెంకుతో గోక్కుంటా ఉన్నాడు. భయంకరమైన వేదన, రోగము, కష్టము, తన బిడ్డలందరూ చనిపోయారు, తన భార్య విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంది. ఏ దిక్కు లేని పరిస్థితులు రోడ్డు మీద పడిపోయిన టైంలో తన స్నేహితులు 4 వస్తారు. 4 స్నేహితులు వచ్చి అంటారు, ఆ బాధ తట్టుకోలేక వాళ్ళ నెత్తి మీద ఏం వేసుకుంటా ఉన్నారంట? ధూళి పోసుకుంటా ఉన్నారు. ఏం పోసుకుంటా ఉన్నారు? ధూళి పోసుకుంటా ఉన్నారు. ఇంకొక పని ఏం చేస్తూ ఉన్నారు తెలిసిన? ఆయనతో పాటు 7 రాత్రింబగలు కూర్చొని ఉన్నారు. 3వ అధ్యాయము 25వ వచనంలో ఏమంటో తెలిసిన? ఏది భయపడ్డానో అదే నా మీదకి వచ్చింది. అంటే నువ్వు దేనికైతే భయపడతావో అదే నీకు మెడకి కట్టులాగా మారిపోతూ ఉంటుంది. నువ్వు ఏదైతే భయపడతావో, అమ్మో ఈ రోగం వచ్చేస్తుందేమో, అమ్మో ఇది నా మీదకి వస్తుందేమో, అమ్మో నా భవిష్యత్తు ఏంటి, రేపు నేను ఎలా ఉంటానో, అమ్మో నా పిల్లలు నన్ను చూస్తారో లేదో నాకు తెలీదు, అమ్మో ఇప్పుడు వయసు ఉంది కాబట్టి నేను కష్టపడుతున్నాను, రేపు నా భవిష్యత్తు ఏంటి. ప్రపంచమంతా దీని మీదే నడుస్తూ ఉంది. వాడు కూడా ఏమంటాడు తెలిసిన? అయ్యా మీరు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి, ఎందుకంటే రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితుల్లో మనకు అర్థం కావట్లా, రోగాలు వస్తే మీకు గవర్నమెంట్ ఫ్రీగా అప్పుడు ట్రీట్మెంట్ చేస్తుంది. ఇదేం నేను తప్పు అనట్లా, ఇదంతా నడుస్తూ ఉంది ప్రపంచంలో. కానీ దేవుని వాక్యము కూడా మనకు దేవుడు నిశ్చయముగా ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాగ్దానము కూడా అంతకంటే నిశ్చయముగా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని సంగమా, ఇవి నువ్వు వినకుండా దేవుని వద్దకు వచ్చి నువ్వు ధూళి దులుపుకోకపోతే, నువ్వు ఆయన వద్దకు కూర్చోపోతే, ఆయన వద్దకు వచ్చి నీవు కట్లు తెంచుకోకపోతే ఏమంటావు తెలిసిన? నువ్వు కూడా నిజమే కదా పరిస్థితులు. పక్కింటి వాళ్ళు ఎవరు చెప్తారు, ఏంటో పిల్లలకి అన్నం కానీ వాళ్ళు చూస్తారేంటండి, వాళ్ళు మనల్ని పట్టించుకుంటారేట అని మాట విన్నావు అనుకో, నీకు తెలియక నీకు భయపడ్డావో అదే నీకు తయారైపోద్ది రేపొద్దున ఊరిగా కట్టుగా మారిపోద్ది. అందుకని నువ్వేం చేయాలి తెలిసిన? వాక్యము చేత నువ్వు ప్రతిరోజు నా ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపడతా ఉన్నానని ప్రకటించాలి. హల్లెలూయా. ఎవరైతే ఈ వాక్యానుసారంగా వాక్యమును బట్టి వారి జీవితాన్ని కడుక్కుంటారో, ధూళిని దులుపుకుంటారో, కట్లు తెంచుకుంటారో, ఏమవుతారో తెలిసిన? వాళ్ళు విడిపించబడతారు. ఈ భూమి మీద దేవుడు నిన్ను ఫలించి అభివృద్ధి పరచడం కోసం దేవుడు ఎన్నుకున్నాడు, నిన్ను ఏలడం కోసం దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరైతే ఈ తప్పు చేయడం వలన ఏ శాపమైతే ఆదామవ్వకు వచ్చిందో దాని నుంచి దేవుడు విడిపించడం కోసమే రోమపత్రిక 5:17 ఉంటుంది తెలిసిన? ఒకసారి చదువుతారా? రోమపత్రిక 5:17. రోమపత్రిక 5:17. రోమపత్రిక 5:17 అదేనా? ఏలినేడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే మళ్ళా మనం ఏం చేస్తామంట? ఏళ్తామంట. ఇక్కడ మరణం అనేది ఏం చేసింది తెలిసిన? ప్రజలందరి మీదకి వచ్చేసింది. కానీ ఎప్పుడైతే క్రీస్తు అనే కృపా బాహుల్యము, ఈ క్రీస్తుని నువ్వు నమ్మడం ద్వారా, ఈ క్రీస్తు యందు నువ్వు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు నేను ఏం చేస్తా ఉన్నాడు తెలిసిన? వీటినన్నిటిని ఏలేవానిగా చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఏలడం కోసం దేవుడు నిన్ను పుట్టించాడు, అంతేగాని నువ్వు బాధలోను, కష్టములోను, ఇబ్బందుల్లోను, ఇరుకులో నువ్వు పడిపోవడం కోసం కాదు. అందుకనే దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలిసిన? నీ ధూళిని నువ్వు దులుపుకోవాలి. ఏమేన్ ఎవరి ద్వారా దేవుడు చెప్తా ఉంటాడు, మాట్లాడుతా, అమ్మా నీ సరి చేయబడాలమ్మా, నీ పరిస్థితి బాగాలేదమ్మా అంటే వెంటనే దేవుని సందులో కూర్చొని వాక్యం చేత నువ్వు ఏం చేయాలి? స్నానం చేయాలి, ఉదక స్నానం చేయాలి. ప్రవ్వా నేను ధూళిని దులుపుకుంటాను, శుభ్రపరచుకుంటాను ప్రవ్వా. ఎవరైతే ఈ జ్ఞానము కలిగి ఉంటారో వారి మీదకి రోగం పనిచేయదు, వారి మీద ఏ చేతబడి శక్తులు పనిచేయవు, వాళ్ళ మీద ఎలాంటి పరిస్థితులు కూడా పనిచేయవండి. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం చేత నీ జీవితాన్ని కట్టుకుంటావో. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే సాతానుడు ఎలా ఉన్నాడు తెలిసినా? ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2.
మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపము విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెమున ఓపికతో పరిగెత్త. ఎలా పరిగెత్తాలంట? ఓపికతో పరిగెత్తాలి. మన ముందు సాతానుడు ఏంటంట? సులువుగా చిక్కులు పెట్టే పాపాలు, నిన్ను మట్టి అంటించడానికి సులువుగా చిక్కులు పెడతా ఉంటాడు. లేదు ఇక్కడ దాకే పర్లేదురా అని మీ ఫ్రెండ్ ఎవరని చెప్పారనుకో, ఆడెక్కడ తీసుకెళ్తాడు తెలిసిన నిన్ను? అలా సినిమా థియేటర్ దగ్గర తీసుకెళ్తాను. పర్లేదు ఈ ఒక్కరోజుకెళ్ళే, ఏముంది పర్లేదు. అదేంటి తెలుసు? సులువుగా చిక్కులు పెట్టే పాపం. ఆ ఫ్రెండ్ని కాదనలేవు, మొహమాటం, ఏమని అనుకుంటారేమని నువ్వేం చేస్తావు? సులువుగా చిక్కుల్లోకి వెళ్ళిపోతా ఉన్నావేమో. ఈ రోజున చాలామంది దేవుని యొక్క ప్రజలు దేవుడు అంటే చాలా ఇష్టం, దేవుడి కోసం ఏదైనా చేయాలన్న ఆసక్తి కానీ సులువుగా చిక్కులు పెట్టే పాపంలోనికి వెళ్తూ ఉన్నారు. దీనివల్ల గమనించాలి, వారి మీదకి తెలియకుండానే ధూళి ప్రవేశిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ ధూళి ప్రవేశిస్తూ ఉందో ఆ ధూళి నీ జీవితానికి ఎంతో నష్టాన్ని తీసుకొస్తూ ఉందేమో. ప్రియమైన దైవజనమా, ఈరోజు నువ్వేం చేయాలి తెలిసిన? నీ ధూళిని నువ్వు దులుపుకోవాలి. హల్లెలూయా. నీ ధూళిని నువ్వు దులుపుకోవాలి, నీ కట్లను నువ్వు తెంచుకోవాలి దేవుని వాక్యం చేత. నా చిన్నప్పుడు నాకు అనేక భయాలు ఉండేవండి, చాలా రకాల భయాలు. ఈ భయాలనే కట్లు అంటారు. ఏమంటారు? కట్లు. మన మెడకి చిన్నప్పటి నుంచి దేనికైతే నువ్వు భయపడుతున్నావో అదే నీ మీదకి వస్తుంది. అనేక రకాల భయాలు ఉండేవి నాకు. ఒకసారి నా జీవితంలో ఏం జరిగిందంటే, మేము ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్తూ ఉంటే మా చర్చ్లో యవనస్తులు కొంతమంది ఉన్నారు. అందులో నాకు బాగా క్లోజెస్ట్ ఒక తమ్ముడు ఉన్నాడు. తను అంటాడు, పాస్టర్ గారు మీరు రోడ్డుకి ఇటువైపు ఉండండి, ఎందుకంటే మీరు అంత డ్రైవింగ్ మీకు తెలియదు కదా, నేను ఈ చివరికి ఉంటాను, మీరు రోడ్డుకి బాగా చివరికి ఉండండి, నేను మధ్యలోకి ఉంటాను, ఏమన్నా కొట్టినా ఏమన్నా అయినా నాకు పర్లేదు. అమ్మో మీరు పాస్టర్ గారు కదన్న. అది మంచిదా చెడ్డదా? తన హృదయంలో ఉన్న ఉద్దేశము నిజానికి అబ్బో నా కోసం ఎంత మంచి ఆలోచన కలిగి ఉన్నాడు, వెరీ గుడ్ అనుకోవాలి కదా. నేను అలా అనుకోలే, ఎందుకంటే తను ఒక ఆలోచనలో ఉన్నాడు, ఒక భయంలో ఉన్నాడు. అంటే ఏదైనా వచ్చి మనల్ని కొట్టేస్తుందా? అదే మాట నా హృదయంలో ఒక 10 సంవత్సరాల ముందు పడింది. ఏమని తెలిసినా, మనం జాగ్రత్తగానే వెళ్తాం కానండి, అవతల నుంచి వచ్చినోడు ఎలాంటోడో మనకు తెలియదు, ఎవరొచ్చి మనల్ని కొట్టేస్తారో తెలియదు. ఈ మాట నన్ను ఎంత భయపెట్టింది తెలిసిన. నాకు మ్యారేజ్ అయిన కొత్తలో ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు అమ్మో నిజమే నేను జాగ్రత్తగా వెళ్తాను కానీ బండి మీద అవతలోడు ఎలా వస్తాడో నాకు తెలియదు. అమ్మో ఎందుకని మంచిది డైల్ చేసుకొని ఉంచుకుందాం మా ఆవిడ నెంబరు. లిటరల్లీ నేను అలా చేశాను భయంతో. ఏనికి భయపడితే అదే మన మీదకి వస్తుందని వాక్యంలో ఉంది. నేనేం చేసేవాడిని తెలుసు, ఎక్కడికి వెళ్ళి మా ఆవిడ నెంబర్ డైల్ చేసుకొని ఎవరైనా గబాలను పడిపోతే నా ఇమాజినేషన్, నా ఆలోచన. అంటే సాతాను గడి నేను ఎంతవరకు అవకాశం ఇచ్చానో చూడండి. అలా ఇవ్వచ్చా దేవుని ప్రజలైన మనం? పడిపోతే గబాలు నా ఫోన్ చూసి ఏదోలా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారు. ఇలాంటి అవకాశం ఇస్తే సాతానుడు ఆడుకోడా, సాతానుడు అటాక్ చేయడా? అందుకనే సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఇవి. నీవు అనుకుంటావు అబ్బా చాలా మంచి ఆలోచన అన్నట్టుగానే ఉంటుంది అని. ఎప్పుడైతే నేను ఆ భయంతో కొన్ని రోజులు ట్రావెల్ చేస్తున్నప్పుడు దేవుని వాక్యం నాతో మాట్లాడడం నేను విన్నాను. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినాను, అపాయం నీ వద్దకు రాదన్న మాట ఎక్కడి నుంచో నా హృదయంలోనికి చొరబడగానే గొప్ప ధైర్యం వచ్చేసిందండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి నుంచి నేనేం మాట్లాడుతా ఉన్నాను తెలిసిన, ఏది ఎంత మాత్రం నాకు హాని చేయదు. నా పక్కన 1000 మంది పడిపోయాను, నా దగ్గర రావాలంటే 10,000 మందిని దాటుకొని రావాలి, అయినను నన్ను ఏది అంత మాత్రం నాకు హాని చేయదు. ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే ఆ మాటను నేను ప్రకటించడం మొదలు పెట్టానో నా మనసులో ఉన్న భయాలన్నీ ఎగిరిపోయినాయి. ఇవి కట్లు, ఇలాంటి కట్లు. నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా ఉన్నాను, కానీ మీ అందరి జీవితాల్లో మీ పర్సనల్ లైఫ్లో మీకు కూడా ఇలాంటి కట్లు అనేకములు ఉండి ఉంటాయి అని దేవుని వాక్యం చేత మనం ఏం చేయాలి తెలిసిన, ఈ కట్లను తెంచివేయాలి. ఈ పని నువ్వే చేయాలి. ఎవరొచ్చి నీ అంతరంగంలో ఉన్న కట్లు ఎవరు పీకేయలేరు. ఏదో అయ్యగారు ప్రార్థన చేసమంటే ప్రార్థన చేస్తారేమో, కానీ నీ అంతరంగంలో ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది, నీకు ఒక నమ్మకం ఉంటుంది, నీకు ఒక భయం ఉంటుంది. ఈ భయాలన్నీ దేవుని వాక్యము చేతనే త్యజించబడాలి. దేవుని వాక్యాన్ని నువ్వు ప్రకటించాలి, నువ్వు నమ్మాలి, నువ్వు పర్సనల్గా నోటితో మాట్లాడడం ప్రకటించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే అలా మాట్లాడడం ప్రకటిస్తామో మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేయబోతా ఉన్నాడు. వీటిని మనం త్యజించాలి, వీటిని జయించాలి. లాస్ట్ టైము ఐ థింక్ 2023 అనుకుంటా, 23లో మేము 23 ఆగస్ట్ 15 బాగా నాకు గుర్తు. నేను నా వైఫ్ బెంగళూరు ఒక కాన్ఫరెన్స్కి వెళ్తూ ఉన్నామన్నమాట. వెళ్తూ ఉంటే
ఆ కాన్ఫరెన్స్లో చాలామంది ఆ ట్రైన్లో ఎక్కారు. ఆ టైంలో శబరిమల కూడా వెళ్తూ ఉన్నారు చాలామంది ప్రజలు. వాళ్ళ భక్తిని బట్టి వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్తూ ఉంటే మా భోగి అంతా వాళ్ళు నిండిపోయారు. మేము 3rd AC భోగి బుక్ చేసుకున్నాం. 3rd ACలా లేదనిపించలేదు నాకు అది. ఎందుకంటే వాళ్ళు ఇంకా తెల్లవారు 4 గంటలకి స్నానాలు చేసేస్తున్నారు, ట్రైన్లోనే భజన మొదలెట్టేశారు. నాకు బుర్రంతా పాడైపోయింది. ఏంట్రా బాబు, ట్రైన్లో ఉన్నానా నేను జనరల్లో ఉన్నానా నాకు అర్థం కాల. మధ్యరాత్రి 3 గంటలు లెగిసి బాధ అనిపించేసి, ప్రభా నువ్వేం చేస్తావు నాకు తెలియదు, ఇక నుంచి నేను ట్రావెల్ చేస్తే నేను ఫ్లైట్లోనే వెళ్ళాలి ప్రభా. అప్పుడు దాకా నాకు ఫ్లైటే తెలీదు. కానీ ఆ క్షణంలో కోపం వచ్చి నేను అన్న మాట, అంటే నా జీవితంలో నాకు భయం ఉంది, అమ్మో నేనే ఫ్లైట్ ఎక్కగలనా, బోల్ డబ్బులు ఎందుకు, అంత అవసరమా అన్న మనసుతో నేను ఆ కట్టు చేత నేను కట్టుబడి ఉన్నాను. ఎందుకులే అంత డబ్బులు, మనకి అంత లేదు కదా, మనకి ఎవరిస్తారు, మనకు ఎలా జరుగుతుంది, ఇది కదా మన కట్టు. మనకి తెలియని రీతిగా మనం కట్టబడతా ఉన్నాం ఇలాంటి ఆలోచనల చేత. నేను అలాగే కట్టబడి ఉన్నాను. ఆ రోజు కోపం వచ్చి నేను అన్నాను, ప్రభా నువ్విచ్చేది కదా, నువ్వు నాకు చేస్తావు కదా, నేను ఏదైనా కష్టపడి నేను చేయాలా, నేను కష్టపడి నేనేమన్నా ఈ పని చేయాలా, లేదు ప్రభా ఇక నుంచి నేను ట్రావెల్ చేస్తే ఫ్లైట్లోనే ట్రావెల్ చేయాలి, నీవేం చేస్తావు నాకు తెలియదు ప్రభా అని చెప్పేసి నేను అనేసి పడుకుని పోయినాక ఆ ట్రైన్ దిగిపోయాము. ఎర్లీ మార్నింగ్ అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఆ కాన్ఫరెన్స్కి వెళ్ళిన తర్వాత ఆ కాన్ఫరెన్స్లో రావాల్సిన దైవజనులు, ఫారెన్ నుంచి రావాల్సిన ఆయనకి మన ఇండియా అలౌ చేయలేదు. చాలా అప్సెట్ అయిపోయాము వెళ్ళిపోయిన వాళ్ళందరినీ. అప్సెట్లో అందరం ఆలోచించుకుంటూ ఇంకొక దైవజనులు వచ్చారు. మొత్తం మీద మీటింగ్ అయింది, సక్సెస్ఫుల్గా దేవుడు బ్లెస్ చేశాడు. కానీ ఒక నిరుత్సాహంతో ఉన్న టైంలో ఎప్పుడో నాకు కేరళ నేను వెళ్ళినప్పుడు ఒక దైవజనులు, మహారాష్ట్ర నుంచి వచ్చిన దైవజనులు అక్కడ మాకు కలిశారనమాట. కలిసి, బ్రదర్ మీకు ఈ విషయం తెలుసా, ఇదిగో నెక్స్ట్ 2024లో March 17th నుంచి మనకి దుబాయ్లో కాన్ఫరెన్స్ ఉంది బ్రదర్, దానికి ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకుంటే వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేసి 100 మందికి ఫ్రీ అకామిడేషన్ ఇస్తూ ఉన్నారు. మనము జస్ట్ ట్రావెల్ పెట్టుకుంటే వాళ్ళు మనకు 10 రోజులు అక్కడ అకామిడేషను మనకు అన్ని వాళ్ళు చూసుకుంటారు బ్రదర్, మంచి కాన్ఫరెన్సు, మీకు వీలైతే మీరు కూడా ట్రై చేయండి అంటే నా వైఫ్, నాతో పాటు చాలా స్నేహితులు, మేమందరం ఏం చేసాం, మెయిల్ పెట్టామన్నమాట. వీఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ దట్ కాన్ఫరెన్స్, ప్లీజ్ మేము కూడా రావాలనుకుంటున్నాము అని చెప్పి వాళ్ళకి పెట్టగానే వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇది ఎప్పుడు జరిగింది, డిసెంబర్లో జరిగింది, December 15th జరిగింది. జనవరి వచ్చింది, ఏమీ లేదు. నా మనసుకి ఏం చెప్తా ఉందో తెలిసిన, వాళ్ళ చర్చి ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళే ఒక 3,000 మంది సంఘం ఉంటుంది. 3,000 మందిలో 100 మంది పెద్ద మ్యాటరా, ఈజీ కదా, 100 మందిని చాలా ఈజీ వాళ్ళ సంఘంలోనే తీసుకెళ్తారు. చాలామంది స్వరాలు నేను వింటా ఉన్నా. అక్కడుండే వాళ్ళే చెప్పిన మాట ఏంటి తెలిసిన, ఇది జరగదండి, అలా అవ్వదండి, ఎవరు తీసుకెళ్తారు మనల్ని, అనేక రకాల స్వరాలు. కానీ నేను ఒకటే నమ్ముతా ఉన్నా, ఏం తెలిసిన, ప్రభా ఆ రాత్రి నేను మాట్లాడిన మాటను నువ్వు నెరవేరుస్తావు, నా శక్తిని బట్టి కాదు, నా సామర్థ్యాన్ని బట్టి కాదు, నువ్వు ఖచ్చితంగా నెరవేరుస్తావని చెప్పి నేను ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రార్థన చేస్తున్న టైంలో సడన్గా నాకు మెయిల్ వచ్చి ఏమని వచ్చింది తెలుసునండి, యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద కాన్ఫరెన్స్, యూ అండ్ యువర్ వైఫ్. ఎప్పుడైతే ఆ మెసేజ్ చూసి నేను షాక్ అయిపోయి వెంటనే వాళ్ళకి నా పాస్పోర్ట్ ఇవన్నీ అప్లై చేస్తే వాళ్ళే నాకు వీసా పంపించారు. ఈ ప్రాసెస్ అంతా జరిగి మేము ఫ్లైట్ ఎక్కినప్పుడు నాకు గుర్తొచ్చింది అనమాట, ఏ రాత్రి అయితే నేను మాట్లాడాను, ప్రభా ఇక్కడ నుంచి అదే ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కడం, ఏమేన్. కానీ నా సామర్థ్యంతో కాదనమాట, ఎలా వెళ్ళాలో ఎలా చేయాలో డబ్బులు కూడా లేని పరిస్థితి. దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలిసిన, ఎక్కడ మధుర వాళ్ళు ఒక దైవజనరాలు ఉన్నారు, దేవుడు ఆమెను ప్రేరేపింపజేసి నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, ప్రభా టికెట్లకు వెళ్ళడానికి డబ్బులు లేవనంటే ఆమె మా ఇంటికి వచ్చి దేవుడు నాకు చెప్పాడు, బాబు ఈ కాను కొంచెం అని ఇచ్చిందామా, ఏమో ఎంత ఇచ్చుంటారో, ఒక 5,000 ఎంతో అనుకున్నాను. నేను అక్కడ పక్కన పెట్టేసి ఆమెను ఇంటికి పంపించేసిన తర్వాత నేను రాత్రి లెక్క పెడతా ఉంటే 5,000 దాటిపోయింది. ఏంట్రా 5,000 దాటిపోయిందని ఇంకా లెక్క పెడుతున్నాను. 20,000, 30,000, 40,000, 50,000. ఐ వాజ్ షాక్ లిటరల్లీ. హల్లెలూయా. ఎవరు చేస్తారండి, ఎవరు ఇస్తారండి? దేవుడు. అప్పుడు వెంటనే ఫోన్ చేశాను ఆ పాస్టర్ గారికి, అమ్మగారు మీరేంటి ఎక్కువ డబ్బులు ఇస్తారు, ఎవరికి ఇవ్వాల్సినేమో మీరు భ్రమపడ్డారేమో, ఇంత డబ్బులు వచ్చేసినాయి అమ్మగారు నాకు ఇచ్చారంటే ఆమె ఏమని తెలుసునండి, 4 రోజుల నుంచి నేను ప్రేరేపించబడ్డాను బాబు, దేవుడు నాతో మాట్లాడాడు. ఫస్ట్ రోజు వద్దు అనుకున్నాను, సెకండ్ డే వద్దు అనుకున్నాను, థర్డ్ డే వద్దు అనుకున్నాను, 4వ రోజు నా వల్ల కాలే, మీ ఇంటికి వచ్చేసి అవి ఇచ్చే వరకు నాకు మనశ్శాంతి లేదు బాబు, అది దేవుడు నీకు ఇమ్మన్న కానుక బాబు అని చెప్పినప్పుడు నేను దేవుని స్తుతించాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుని బట్టి ఈ మాటలన్నీ నేను చెప్తా ఉన్నానంటే, నా జీవితంలో నేను అనేక రకాల కట్లు మనం ఆశీర్వదించబడకపోవడానికి గల కారణం ఏంటి తెలుసు, ఇలాంటి కట్లే. నా వలన అవుతుందా, నాకెవరున్నారు, నా బ్యాక్గ్రౌండ్ ఎవరు,
నాకేమో నా వల్ల కాదు. నువ్వు ఎప్పుడు అనుకుంటున్నావు నీకు తెలియకుండా నువ్వు ఒక కట్లు కట్టుకుంటా ఉన్నావేమో. ప్రియమైన దేవుని సంగమా, వాక్యము చేత నీ కట్టు తెంచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మేము అనుకున్నాం ఫస్ట్ టైమే, అమ్మో ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతా ఉన్నాం. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ అంటే చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాం. మళ్ళీ వెళ్ళాలంటే ఎప్పటికి వెళ్తామో ఏంటో అని అనుకుంటా ఉన్నాం. కానీ రీసెంట్గా దేవుడు మరలా మాకు డోర్ ఓపెన్ చేశాడు. హల్లెలూయా. ఈ ఆగస్ట్ 5th, 6th, 7th మరలా మేము కెన్యా వెళ్తా ఉన్నాం. దేవుని మహా కృప కదండి, కృప కాదా? నాకు చూస్తే నా వెనకాల నాకు ఏమీ లేదు. లిటరల్లీ చెప్తా ఉన్నా, దేవుడు తప్ప నాకు ఏ విధమైన సహాయం లేదు. దేవుడు చేయగలడు. నువ్వు మాట్లాడడం నువ్వు నేర్చుకుంటే చాలు. ఏదైతే దేవుడు నీ పక్షమున ప్రకటించాడో ఆ మాటను నువ్వు రిసీవ్ చేసుకొని నీ హృదయంలో నమ్మి నీ నోటితో మాట్లాడడం చేస్తే చాలు. హల్లెలూయా. దేవుడు అద్భుతాలు సహజంగా చేస్తాడు నీ జీవితంలో. ఎందుకు జరగట్లేదంటే నువ్వు ధూళిపోసుకొని లోక సంబంధమైన విషయాల్ని బుర్రలో పెట్టుకొని కట్ల చేత కట్టబడి దేవుడు నాకేం చేయట్లేదు, దేవుడు ఎప్పుడు చూస్తే బాగుండు, నన్ను గమనిస్తే బాగుండు అంటే అప్పుడు అవదు. నీ కట్లు నువ్వు తెంచుకోవాలి. ఆమేన్. నీ ఆలోచన విధానాన్ని నువ్వు మార్చుకోవాలి. నీ మీద ఉన్న డస్ట్ని నువ్వు తొలగించుకోవాలి. ఎప్పుడైతే వాక్యము చేత నువ్వు సరి చేయబడతావో, వాక్యము చేత నువ్వు నింపబడతావో, నీ పక్షమున దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గాజువాక్లో పాస్టర్ గారు వచ్చారు. నేను శ్యామ్ బాబు గారు అని మీకు అందరికీ తెలుసు, ఈ చర్చ్ ఓపెన్ చేసిన పాస్టర్ గారు, నా ఆత్మీయ తండ్రి. ఆయన బట్టి నేను విశాఖపట్నం రావడం జరిగింది 2007లో. ఒక మీటింగ్లో నాకు ఆయన పరిచయం అయితే అన్నీ విడిచిపెట్టేసి నేను విశాఖపట్నం వస్తే 2012లో నాకు వివాహం చేసిన నా భార్య ఇక్కడే ఉన్నారు. ఆయన ఇంట్లోనే నేను ఉండేవాడిని అని అప్పుడు అనుకున్నా. నేను బయటకు వస్తే ఎలా బ్రతుకుతాను, నాకు ఎవరు పెళ్లి చేస్తారు, పిల్లని ఎవరు ఇస్తారు అనుకున్నాను ఆ టైంలో. అని ఆశ్చర్యరీతిగా ఒక రెంటెడ్ హౌస్లో ఉండేవాడిని. దేవుడు ఆశ్చర్యరీతిగా సొంత ఇంటికి తీసుకొచ్చాడు నన్ను. నేను పరిచర్య చేయగలనా ఈ విశాఖపట్నంలో అనుకున్నా. కానీ ఆ గాజువాక సెంటర్లో దేవుడు ఒక చర్చ్ నడిపించడానికి, అది రెంటెడ్ ప్లేస్ అయినప్పటికీ దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ఏమీ లేనప్పుడు, శూన్యంగా ఉన్నప్పుడు నేను మాట్లాడడం మొదలుపెట్టిన దేవుని వాక్యం. నా చర్చ్కి నేను వెళ్ళినప్పుడల్లా అనిపిస్తుంది, ఆ సౌండ్ బాక్సులు కానీ, చైర్లు కానీ, ఆ వస్తువులు కానీ, ఇవన్నీ ఎంత సూపర్ న్యాచురల్గా దేవుడు ఇచ్చాడు. నేను అన్నీ మాట్లాడేవాడిని అనమాట విశ్వాసంతో. ఇదిగో వెలుగు కలుగును గాక అంటే దేవుడు ఎలా అయితే చేశాడో, ప్రభా నా చర్చిలోకి ఈ వస్తువు రావాలి, ఈ వస్తువులు రావాలి, ఇవి జరగాలని ఎప్పుడైతే నేను ప్రకటించడం మొదలుపెట్టాను, అనేక రకాల భయాలతో ఉండేవాడిని అండి. అమ్మో నా వల్ల అవుతుందా, నేను చేయగలనా? ఈ భయాలను ఎప్పుడైతే కట్లు తెంచబడ్డాయో దేవుడు ఒక్కొక్కటిగా నా జీవితంలో అనేక అద్భుతాలు చేస్తూ ఉన్నాడండి. ప్రియమైన దేవుని సంగమా, నేను విన్నవించుకుంటా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, నీకంటే ఈ భూమి మీద ఏలేవాడు ఎవరు లేరు. హల్లెలూయా. నువ్వు ఏలడానికి పుట్టావు. ఏదన్నా నువ్వు ప్రకటిస్తే దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రాబ్లం ఏంటి తెలిసిన, నీ ఆలోచన విధానంలో నువ్వు కట్టబడి ఉన్నావేమో. ఈ మధ్యాహ్న కాలంలో నువ్వు విడిపించబడాలి. హల్లెలూయా. విడిపించబడదామా? మనం ప్రార్థన చేద్దామా? మన మధ్యలో సేవకురాలు ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. మనందరం కలిసి, ప్రభువా అనేక ఆలోచనల చేత, అనేక కట్ల చేత నేను కట్టబడి ఉన్నానేమో, ప్రభువా నా ధూళి చేత నేను నింపబడ్డానేమో, నన్ను విడిపించు ప్రభువా అని ప్రార్థన చేద్దామా?